కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తుందన్నారు మంత్రి సీతక్క. ప్రజాపాలనలో ప్రజలకు ఇబ్బందులు ఉండవన్నారు ఆమె. ఆదిలాబాద్ జిల్లా బౌద్ మండలంలోని ధన్నూరులో 1,30,00,000 రూపాయలతో చేపట్టనున్న హైలెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దశాబ్దాల కాలం నెరవేర్చిన మంత్రి సీతక్కకు డప్పు చప్పులతో స్వాగతం పలికారు గ్రామస్తులు. జొన్నలకు మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని కూడా తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్ పాల్గొన్నారు. చెప్పాలి అన్ని ఇచ్చేసినాం. వడ్డీ మొత్తం మీరు ఏదైతే వడ్డీ లేని రుణాలు అయితే ఏవైతున్నాయో మీరు కట్టే వడ్డీ బ్యాంకులో కట్టిన వడ్డీ కూడా మీకు వాపస్ ఇవ్వడం జరిగింది. అట్లనే మహిళలకు అనేక బిజినెస్లు కూడా పెడతా ఉన్నాం. తప్పకుండా మీరందరూ ఎదగాలి, మంచిగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఏదొచ్చినా స్కూళ్ళల్లో పని అయినా, బట్టలు కుట్టుడైనా, క్యాంటీన్ అయినా, పెట్రోల్ బంక్ అయినా, సోలార్ అయినా, ఏదైనా కూడా మీరు మహిళలు పెట్టుకోవాలని మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. యువకులకు కూడా రాజీవ్ యువ వికాసం కింద మరి 5 లక్షల రూపాయల వరకు కూడా మీరు ఏదైనా చిన్నపాటి బిజినెస్లు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తులన్నీ కూడా తొందరలోనే క్లియర్ చేసి జూన్ 2వ తారీఖు వరకు అందరి యువకులకు మరి మినిమంగా నియోజకవర్గంలో ఖచ్చితంగా ఒక 3-4 వేల మందికైనా ఈ రాజీవ్ యువ వికాసం కింద లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జొన్నలు కూడా మీరు జొన్నలు కొనట్లేదని నాకు గజేందర్ గారు 2-3 సార్లు ఫోన్ చేయడం జరిగింది. ఈ చంటి కూడా ఫోన్ చేసిండ్రు, వేణుగోపాలాచారి గారు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి దాంతో తుమ్మల మన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడితే రైతులకు ఖచ్చితంగా న్యాయం చేద్దాం, మన రైతుల ధాన్యం అంతా కూడా కొందామని చెప్పి ఆ జొన్నలు కూడా 14 క్వింటాల వరకు కొనుగోలు చేసే విధంగా జీవో కూడా ఇవ్వడం జరిగింది. మీరు మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, బయట నుంచి వచ్చే